ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రేవంత్ రెడ్డియే. రిజైన్ చేయాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు, జనాల్లో కావచ్చు ఒక చర్చ నడుస్తుంది. ఎందుకనంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా విద్యాశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. పిల్లల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి బక్కా జెట్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేనా అన్న? ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత ఈరోజు ఒకటి నేను చాలా స్పష్టంగా అకౌంటబిలిటీ అని మొన్న రాత్రే చేసిన. అకౌంటబిలిటీ అనేది అందరికి ఉంటుంది కదా. ఇవాళ మీరు బంగారు లక్ష్మణ్ గారు తీసుకోండి. బంగారు లక్ష్మణ్ గారు ఆయన పార్టీ దగ్గర పోయి నాకు లంచం అని అడగలే. ఆయన దగ్గరికి ఒకరికి వచ్చి ఒక 2 లక్షలు పెట్టి ఆయన క్లోజ్ అయిపోయాడు. ధర్మేంద్ర ప్రధాన్ దగ్గర ఆయన డైరెక్ట్ పేపర్ తీసుకపోయి ఆయన లీక్ ఏం చేయలే. కానీ మంత్రి కాబట్టి నా బాధ్యత వహించి రాజీనామా చేయాలని అకౌంటబిలిటీ కోసం ఆయన రాజీనామా చేసిండు. ఓకేనా? అయితే ఈరోజు నీ ఓట్ల కట్టతో రెడ్ హ్యాండ్ దొరికిన వ్యక్తికి రాహుల్ గాంధీ గారు ఎట్లా ముఖ్యమంత్రి చేసిండు? రెడ్ హ్యాండ్ దొరికింది. నీ ఎథిక్స్ ఎక్కడి, నీ మారల్స్ ఎక్కడి? నంబర్ 1. రెండవది, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక తెలంగాణలో 7 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా? అయితే 7 సంవత్సరాలు అంటే ఈయన ఒక్కడు కాదు. బీజేపీ ప్రభుత్వం ఉన్న పంచెలి, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పంచెలి ఆయనకు ఫీజు ఇస్తలేరు. అయితే ఈరోజు మనం ఏం అడుగుతున్నాం అంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మనం అడుగుతున్నాం. అయితే ఇవాళ నోటిఫికేషన్లు పడ్డాయి. నోటిఫికేషన్ పడ్డప్పుడు నోటిఫికేషన్ ఏం పెట్టాలి? సర్టిఫికెట్లు పెట్టాలి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చేయలే కాబట్టి ఆయన మన ఏది సర్టిఫికెట్లు ఇస్తలేరు కాబట్టి అప్లై చేస్తలేరు. ఇప్పుడు బాధ్యులు ఎవరు? అకౌంటబిలిటీ ఎవరు ఇవ్వాలి? వీళ్ళు ఇవ్వాలి. ఈరోజు 25,534 మంది రిటైర్డ్ అయ్యారు. ఓకేనా? 534 మంది రిటైర్డ్ అయ్యారు. ఈరోజు మన బెనిఫిట్స్ ఇవ్వాలిగా. రిటైర్డ్ కాగానే ఆ పైసలను దారి మళ్ళీ వాడుకున్నారు కదా. మరి దాని అకౌంటబిలిటీ ఎవరు ఉండాలి? ఈయననే ఉండాలి. హెల్త్ స్కీమ్ అని కొత్తగా పెట్టినరప్ప. ఈయన 6 డిఏలు ఇవాళ ఒక పిఆర్సి ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పారు. ఇయ్యలే. ఓకేనా? అవి ఈమని సంఘాలు అడుగుతలేవు. సంఘాన్ని చేతులు ఉన్నాయి కానీ అవి ఈమన్నా అవి ఇచ్చేటి ఇస్తలేరు. కానీ మీకు హెల్త్ స్కీమ్ ఇస్తామని చెప్పేసి ప్రతి నెల ఒక 1.5% బేసిక్ శాలరీకి వెళ్ళి కడి. ఈ ఆటికి 2 నెలలు చేసుకుంటారు. ఇది 3వ నెల. ఇయ్యలే. హెల్త్ కార్డులు వచ్చేసినాయి అని తీసుకుంటారు. మొన్న రాత్రికి వెళ్ళి హెల్త్ కార్డులు వచ్చినాక దవాఖానలో పోతే ఏమైనా తీసుకుంటలేరు. నిన్న కరీంనగర్ ఒక హెడ్ కానిస్టేబుల్ హార్ట్ స్ట్రోక్ వచ్చి దవాఖాన పోతే కార్డు నడవది, బయటికి నడువు అన్నాడు. అర్థమైందా? వేర్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ? నీ అకౌంటబిలిటీ ఏది? నువ్వు నా దగ్గర ఎట్లా పైసలు తీసుకున్నావు నాకు చెప్పకుండా 1.5% నా బేసిక్ శాలరీకి వెళ్ళి తీసుకున్నావు, పెన్షన్ వాళ్ళకి వెళ్ళి కూడా తీసుకున్నావు. ఎట్లా ఇది చీటింగ్ కదా. 420 కేసు పెట్టాలి కదా. ఇప్పుడు నా దగ్గర నువ్వు పైసలు తీసుకుని నాకు ట్రీట్మెంట్ ఇవ్వలే. ఆ స్కీమ్ కింద పెట్టినావు. మళ్ళీ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అన్నావు. ఓకేనా? రెండవది, డిఎల్ నువ్వు ఏవైతే ఇస్తానవో 6 సంవత్సరాలకి అది ఇవ్వలే. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నీవు అక్కడ చెప్పినావు సరూర్ నగర్ స్టేడియంలో. ఇవాళకి ₹1 ఇవ్వలే. 2 లక్షల పోస్ట్ యాజ్ పర్ నా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం 33 జిల్లాలు కలిపి 2,67,000 పోస్టు ఖాళీలు ఉన్నాయి ఇవాళ. అవి ఇవ్వలే. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను వేర్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను నీవు కార్పొరేషన్ చేస్తా అన్నావు, ఏజెన్సీ వ్యవస్థ ఎత్తేస్తా అన్నావు. అది పక్కన పెట్టి రెవెన్యూలోకి వెళ్ళి 632 మందిని తీసేసిండ్రు మొన్న. వాళ్ళంతా ఇలా రోడ్డు ఎక్కిండ్రు సీసీఎల్ కాడ మాతోని. నీ అకౌంటబిలిటీ ఏది? ఈరోజు 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు వాళ్ళకైనా నౌకరు దొరుకుతాయా? 20 ఏళ్ళు వాడుకొని వాళ్ళని తీసి అవతల పడేసినావు, డైవర్సీ చెలగొట్టినావు. వాళ్ళు బతికేంది ఇప్పుడు రేపు? నీ అకౌంటబిలిటీ ఏది? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అకౌంటబిలిటీ లేదంటారా? అంటే యాజ్ చీఫ్ రాహుల్ మినిస్టర్ గాంధీకి లేదంటున్నా అకౌంటబిలిటీ. నువ్వు ఏఐసిసి ధర్మేంద్ర ప్రధాన్ మీరు అడిగినరు, ఇలా రాహుల్ గాంధీకి నీకు అకౌంటబిలిటీ లేదా అంటున్నా నేను. ఇట్లాంటి వ్యక్తిని నియమించినందుకు అంటున్నారా? ఇవాళ మాట ఇచ్చి మాట తప్పుతుండ్రు కదా. నేను ఏమంటున్నా, మాట ఇచ్చి బ్రదర్ ఒక స్కీమ్ భయంకరం ఏంటంటే పచ్చి మోసం. అంటే ఈరోజు 2 నెలలకి వెళ్ళి నా దగ్గర హెల్త్ స్కీమ్ అని పైసలు తీసుకొని నువ్వు నాకు ఒక కార్డు ఇచ్చి ఆ కార్డు తీసుకపోయి దవాఖాన పోతే కార్డు పనిచేయాలి. చీటింగ్ కాకుంటే 420 కాదు అది. అదే బయటోడైతే ఇప్పుడు నేను పోయి క్రైమ్లో కంప్లైంట్ ఇస్తా అని తీసుకపోయి జైల్లో పెడతారు. ఇప్పుడు బయటోడు నేను సీఎం కాదు, నేను ఒక లేమ్యాన్, నీ దగ్గర 2 నెలలు పైసలు తీసుకున్నా, నేను నీకు కార్డు ఇచ్చిన స్కీమ్ కార్డు అది పనిచేయలే, నువ్వు పోయి క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతావు, నా జైలు వేస్తారా ఎరా? అవునా కదా? ఇవాళ నేను అది చెప్పేది అంటే ఇంత పచ్చి మోసం చేసి నీ అకౌంటబిలిటీ ఏది అంటున్నా. ఒక 79 క్రిమినల్ కేసున్నోని నువ్వు ముఖ్యమంత్రి చేసినావు రాహుల్ గాంధీతో పనిచేసిన బ్రదర్. అర్థమైందా? నీ అకౌంటబిలిటీ ఏదని అడుగుతున్నా. వేర్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ?
కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాలి. ఈరోజు ఫీజు రియంబర్స్ మీద పిటిషన్ లోపల ఇచ్చిన ఆ పిటిషన్ పైన ఇవాళ నౌకర్లు అప్లై చేసుకోలేకపోతుండ్రు వాళ్ళు. ఇవాళ 21 సంవత్సరాలు కోటిస్తున్నాను. నాకు 21 సంవత్సరాలు పోటీ చేసే అవసరం లేదు బాస్. అర్థమైందా? నేను నౌకరు చేసుకుంటా, నా సర్టిఫికేట్ నాకు ప్రైవేట్లో చేసుకుంటా. ఇవాళ బయట దేశాలు పోనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ హాజ్ బికమ్ వెరీ బిగ్ ఇష్యూ. వేర్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ? ఇవాళకెళ్ళి నా పోరాటం బట్టి అకౌంటబిలిటీ మీదనే మాట్లాడతా. నేను ఏది మాట్లాడా, ఓన్లీ అకౌంటబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెద్ద ఇష్యూ అని చెప్తా ఉన్నారు కదా, అంటే ఏ రకంగా అంత పెద్ద ఇష్యూ అనేది చాలా స్పష్టంగా చేస్తా ఉన్నారు. ఎవరు కూడా మరి పట్టించుకోవట్లేదు కదా. ఎందుకు పట్టించుకున్నారు? నడిచే సిండికేట్ గవర్నమెంట్ కదా బ్రదర్. ఇవాళ రాహుల్ గాంధీని ఢిల్లీ వాళ్ళు కొట్టిండ్రు, కొడితే కింద పడ్డారు, ముక్కు పలిగింది. అందరు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి పోరాటం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోరాటం చేసిండ్రు? కోడంగల్ పోయిండ్రు, మండల హెడ్ క్వార్టర్కి పోయిండ్రు. ఉప ముఖ్యమంత్రి అటో జిల్లా కురికిపోయిండు. హైదరాబాద్ ఎవరు చేసిండ్రు? పాపం దామోదర్ రాయ నరసింహ పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళు ఈడ చేసిండ్రు. వీళ్ళు అసలు వాళ్ళు పారిపోయిండ్రు. ఎందుకు? మోడీ కళ్ళలో పడదు. ఇలా రామచంద్రరావు గారు స్టేట్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని. అరే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని మీ రాష్ట్రంలోనే పొన్న ప్రభాకర్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మీ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్. నా రాష్ట్రంలో స్కీమ్ ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఆ స్కీమ్ పెట్టిండ్రు. 7 సంవత్సరాలకి వెళ్ళి పైసలు ఇస్తారు. పురాణాల సర్టిఫికెట్ లేవు. ఇవాళ లక్షల మంది విద్యార్థులు, పేద విద్యార్థులు, ఎకనామికల్ బ్యాక్వర్డ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఈ పిల్లలు మొత్తం ఈరోజు సర్టిఫికెట్లు లేక బయట దేశాలకు అప్లై చేయలేకపోతుండ్రు, ఉద్యోగాలకు అప్లై చేయబోతుండ్రు, ప్రైవేట్ కంపెనీల జాబులు దొరుకుతలేవు. ఎట్లయితే చెప్పేది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను ఇవాళ చెప్పేది ఏంటంటే మీరు వెంటనే రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఏవేవైతే మీరు వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చాలి. ఇవాళ మీరు నాకు దొరికిపోయినరు బ్రదర్. ధర్మేంద్ర ప్రధాన్కు అకౌంటబిలిటీ ఉన్నది అని చూపించినాం, రాజీనామా చేసిండు. తెలంగాణలో ఇక్కడ రిటైర్మెంట్ ఉద్యోగులు 100 మంది చచ్చిపోయినరు. ఆడ నీట్లో 22 మంది చచ్చిపోయినరు. అర్థమైందా? ఇంకా చాలామంది లెక్క ఉన్నది ఇక్కడ. అర్థమైందా? అవుట్ సోర్సింగ్ 100 మంది చచ్చిపోయినరు. ఫీజు రియంబర్స్ సర్టిఫికేట్ రాక ఇవాళ బిడ్డలు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. అకౌంటబిలిటీ ఉండదా? ఇవాళకెళ్ళి మా పోరాటం అంతా అకౌంటబిలిటీ పైనే ఉంటుంది. దాన్ని ఆత్మగౌరవం అంటారు. ఒకవేళ మీరు అంటున్న ఆత్మగౌరవాన్ని వాళ్ళు కన్సిడర్ చేయకపోతే, వాళ్ళు దాని లెక్కలోకి తీసుకోకపోతే వీళ్ళని కూడా రాజీనామా చేయమని కొట్లాడతారా? బ్రదర్ నేను ఒక చెప్తుంటావా, నేను మెడకేస్తే కాలుకేస్తే మెడకేయ. నా క్వశ్చన్ స్ట్రేట్. నేను ఏం అడగా, నాకు లెక్క చెప్పాలి, నాకు పత్రం చెప్పాలి. అర్థమైందా? నా జీతంలో నువ్వు 2 నెలలు కత్తరించుకున్నావు, నాకు ఇవాళ వైద్యం లేదు, ఏమైంది? అర్థమైందా? ఏమైంది? కాబట్టి ఈరోజు అది ఆ అకౌంటబిలిటీ కావాలంటున్నా. అదే ఇప్పుడు నేను లెటర్ లోపలిచ్చి వచ్చిన. అంటే ఇప్పుడు మరి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా దానికి? రెస్పాండ్ కావాలి కదా. అర్థమైందా బ్రదర్? నేను కొట్టాలి, రేవంత్తో కొట్టాలి. నేను ఢిల్లీతో కొట్టాడతా. అంటే రేవంత్ రెడ్డి తోటి కొట్లాడినప్పుడే మిమ్మల్ని ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు, అరెస్ట్ చేసిండ్రు, పోలీస్ స్టేషన్ దాకా ఈడ్చుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. బ్రదర్ ఏసీసీ నాకు నేర్పించింది అదే బ్రదర్. ఏసీసీ నాకు ఏం నేర్పింది? కాంగ్రెస్ పార్టీ నేను అహింసాకి రాష్ట్ర టీంలో పనిచేసినోని, ఐడియాలజీతో పనిచేసిన నాకు ఏం నేర్పింది? అర్థమైందా? ఆ ఐడియాలజీ మీద నువ్వు నిలబడమంటున్నా. మరి ఇప్పుడు అట్లా నేర్పించిన ఏఐసిసితోనే మరి కొట్లాడుతూ ఉన్నారు కదా. అవునా బా? ఇప్పుడు తప్పు చేసినప్పుడు నేను చూపియద్దా? ఇవాళ తెలంగాణ ఏం నడుస్తుందంటే అకౌంటబిలిటీ